నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. ఈ బులెటిన్ మీకు సమర్పిస్తున్నవారు. నా పేరు డాక్టర్ వినోద్. నేను స్వాతి హాస్పిటల్ నందు జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండి. స్వాతి హాస్పిటల్ నందు లాప్రోస్కోపిక్ సర్జరీకి సంబంధించి ప్రత్యేకమైన ఏర్పాట్లు, ప్రత్యేకమైన పరికరాలు ఉన్నాయండి. ఇక్కడ లాప్రోస్కోపీ ద్వారా గాల్ బ్లాడర్ లో రాళ్లకి ఆపరేషన్ చేస్తున్నాము. అలాగే అపెండిసైటిస్ 24 గంటల నొప్పికి, పేగు పూతకి, పేగుల్లో ఇన్ఫెక్షన్స్ కి వీటికి లాప్రోస్కోపీ ద్వారా చేస్తున్నాం. అలాగే హర్నియా గిలకలకి, తర్వాత కిడ్నీలో స్టోన్స్ కి వీటికి కూడా ఆపరేషన్లు అవి చేస్తున్నాము. అలానే థైరాయిడ్ సమస్యలకి ట్రీట్మెంట్ మరియు ఆపరేషన్లు, అలాగే మొలలు, పైల్స్, ఫిస్చులా వంటి వాటికి కూడా ఆపరేషన్లు చేస్తున్నాం. కాలిపైన పుండ్లు, షుగర్ పుండ్లు వీటికి ట్రీట్మెంట్ చేయబడుతుంది. అలానే ఇక్కడ గర్భకోశ వ్యాధులు, ప్రసూతికి సంబంధించి డాక్టర్ స్వాతి గారు ఉన్నారు. వారు నార్మల్ డెలివరీ, సిజేరియన్లు, గర్భసంచి ఆపరేషన్లు, అలానే లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, అండాశయంలో నీటి కంతులు, ఇన్ఫర్టిలిటీ అంటే సంతానం లేని వారికి సంబంధించిన ట్రీట్మెంట్లు ఇక్కడ చేస్తున్నాము. సో దయచేసి దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి ఆదివారం ఆదాయం 1,64,476 రూపాయలు. సీనియర్ రొటేరియన్ నిడదవోలు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ్ని ఘనంగా సన్మానించిన రొటేరియన్స్. క్రీడలు వ్యక్తిత్వ దృఢత్వానికి ఎంతగానో దోహదపడతాయి. సింగవరం గ్రామ సొసైటీ అధ్యక్షులు పెన్మచ్చ చందు. కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా సిబ్బంది తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలి. కలెక్టర్, ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాళెం గ్రామంలో వెంచేసి ఉన్న కోరిన కోర్కెలు తీర్చే శ్రీ కోట సత్తెమ్మ అమ్మవారి దేవస్థానం నందు ఆదివారం అమ్మవారు ప్రత్యేక అలంకరణలో దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శించేందుకు భక్తులు తెల్లవారుజాము నుండే క్యూ లైన్లో వేచి ఉన్నారు. దర్శనం అనంతరం విచ్చేసిన భక్తులకు అమ్మవారి తీర్థ ప్రసాదాలు ఉచితంగా వితరణ చేశారు. అమ్మవారి దేవస్థానం ఆధ్వర్యంలో 70 లీటర్ల పెరుగుతో మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారు. అమ్మవారికి దర్శనం ద్వారా 40,300, అన్నదానం ద్వారా 12,066, ప్రసాదం ద్వారా 30,250, ఇతర టికెట్ల ద్వారా 81,860, మొత్తం నికర ఆదాయం 1,64,476 రూపాయలు లభించినట్లు ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి వి హరిసూర్య ప్రకాష్ తెలియజేశారు. భక్తులకు ఏ విధమైన అసౌకర్యం కలగకుండా ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ అండ్ చైర్మన్ దేవులపల్లి రవిశంకర్ మరియు ధర్మకర్తల మండలి సభ్యులు గాజుల రంగారావు, ఐనేడి వెంకటకృష్ణ, రేలంగి మారుతి శివభాస్కర్ రావు, ఆలయ ప్రధాన అర్చకులు ఎస్వికే అప్పారావు శర్మ పర్యవేక్షించారు.
నిడదవోలు మున్సిపల్ చైర్మన్ మరియు ప్రముఖ సీనియర్ రొటేరియన్ భూపతి ఆదినారాయణ రోటరీ ఇంటర్నేషనల్ సంస్థకు 8,30,000 రూపాయలు విరాళంగా సమర్పించి మేజర్ డోనర్గా గుర్తింపు పొందిన సందర్భంగా రోటరీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశంలో భూపతి ఆదినారాయణని రొటేరియన్లు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు అధ్యక్షులు కీర్తి ఆంజనేయులు మాట్లాడుతూ రోటరీ ఇంటర్నేషనల్ సంస్థ వారిచే మేజర్ డోనర్గా అరుదైన గౌరవం పొందటం రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలుకు గర్వకారణమని, విశేషమైన గౌరవ ప్రతిష్టలు అంతర్జాతీయంగా నిడదవోలు రోటరీ క్లబ్ పొందేలా చేశారని అన్నారు. సన్మాన గ్రహీత భూపతి ఆదినారాయణ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా రోటరీ ఇంటర్నేషనల్ సేవా సంస్థ చేస్తున్న సామాజిక సేవా కార్యక్రమాలకు ఆర్థికంగా బలోపేతం చేయటం అనేది రొటేరియన్స్గా సభ్యుల బాధ్యత అన్నారు. తనకు జరిగిన ఘన సన్మానానికి రోటరీ క్లబ్ అధ్యక్షులకు మరియు సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ అసిస్టెంట్ గవర్నర్ పోలదాసు శ్రీనివాసరావు, కామిశెట్టి వెంకట సత్యనారాయణ, గుంటిపల్లి శివకుమార్, కాళ్ల రాంబాబు, కొత్తపల్లి నాగేశ్వరరావు, గోపిరెడ్డి శ్రీనివాస్, గొన్నబత్తుల రామారావు, పొన్న సుబ్రహ్మణ్యం, యాసరపు రామకృష్ణ, మద్దుల సత్యనారాయణ, గుంటిపల్లి శ్రీనివాసరావు మరియు రొటేరియన్స్ పాల్గొన్నారు. మనం ఇచ్చినట్టు కౌంట్ అవుతుంది. ఇప్పుడు ఈ సంవత్సరం 10,000 ఇచ్చినా నెక్స్ట్ 10,000 ఇచ్చినా నెక్స్ట్ 10 అది కౌంటింగ్ అవుతూ ఉంటుంది, అది వస్తూ ఉంటుంది. కాబట్టి మనందరం కూడా అలాగే ఆదిబాబు గారు లాగా అందరూ ఆయన ఇన్స్పిరేషన్ తీసుకుని మనందరం కూడా చేయాలని, మన రోటరీని ఇంకా మన నిడదవోలు క్లబ్ని ఇంకా బలోపేతం చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రెసిడెంట్ వచ్చినా ఇదే విధంగా కోఆపరేట్ చేస్తూ ఈ టైంలో మన డ్యూస్ అయి కట్టేసి మనం క్లబ్ని ఇంకా యాక్టివ్ చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ప్రెసిడెంట్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కాబట్టే చేయగలం, అంటే డబ్బుంటే కార్యక్రమాలు చేయగలం. శిక్షణ ఇచ్చి వాళ్ళ యొక్క అభివృద్ధికి తోడ్పడటానికి, అంటే ఏ రకంగా వారు చేసుకునేటువంటి వృత్తులు ఉన్నత స్థాయికి తీసుకెళ్లేటట్టుగా మేనేజ్మెంట్ పరంగా వారికి ఏ రకమైనటువంటి అవసరాలు అదే మాదిరిగా మనం ఒక ఇంజనీర్ అయ్యి ఉండి ఈరోజు ఈ కార్యక్రమానికి నిర్వహించడానికి ప్రధాన కారణమైనటువంటి రోటరీ ఫౌండర్, రోటరీ చైర్మన్ శ్రీ భూపతి ఆదినారాయణ గారికి ధన్యవాదాలు. ఈ రోజున మీరు ఈ రోజు చేసినటువంటి ఈ కార్యక్రమం మన నిడదవోలుకి ఒక గర్వకారణం అని చెప్పుకోవాలి. ఆ క్లబ్స్, అన్ని క్లబ్స్ లో కూడా రోటరీ టీచర్లు చాలా హైలైట్ గా చెప్పుకుంటున్నారు దీనికోసం. ఆదివారం గారు ఇప్పుడు కూడా ఇలాగే చేస్తుంటారు, చాలా మంచి కార్యక్రమాన్ని. మరి ఈ రోటరీ ఫౌండేషన్ వచ్చినప్పుడు రోటరీ ఇంటర్నేషనల్కి వెళ్ళి అక్కడి నుంచి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా పీపుల్కి అందరికీ ఉపయోగపడేలాగా రోటరీ ఇంటర్నేషనల్ సర్వీస్ ఉంటామని, అలాగే ఈయన్ని మనం చూసుకుని ఎంతమంది మనం కూడా ఏదో చేయాలని చెప్పని మన మెంబర్స్ అందరూ కూడా అందరూ కూడా సందేశిస్తూ ఈ కార్యక్రమం ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎందుకంటే వీళ్ళు చేసే సేవా కార్యక్రమాలు చూసే ప్రజలు వీళ్ళు రోడ్లో ఉంటేనే ఈ సేవ చేస్తున్నారు, మన నిత్య జీవితంలో మరి నిజంగా లైఫ్ లో రాజకీయాల్లో ఉంటే ఎంత బాగుంటుందని ఆ ఉద్దేశం కూడా మన అందరూ ఎన్నుకోవడం జరిగింది. అందరూ కూడా మంచి లైఫ్ నుంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు, మన రోటరీ క్లబ్కి మంచి పేరు తీసుకొస్తున్నారు. మరి ముఖ్యంగా మీరందరూ కూడా మరొకసారి మీ అందరికీ కోరుకునేది ఏంటంటే నిత్యం మన రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు ఎప్పుడు కూడా మనందరం కలిసిమెలిసి ఉంటూ మరి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మీరందరినీ ముందుకు తీసుకెళ్తారని పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే ఆదిబాబు గారు నా ఉద్దేశంలో నేను 2007లో రోటరీలో జాయిన్ అయిపోయింది. ఆ రోజున రోటరీ క్లబ్ అంటే సర్వీస్ మోటివేట్ కాన్సెప్ట్ లో రోటరీలో జాయిన్ అవుతే ఆ రోజు నుంచి ప్రయాణం ఈ రోజు దాకా కూడా ఆయనతో చేసే ప్రయాణం అవునండి అదేనండి కూడా ఇవ్వడం లేదు, ఎందుకంటే కాలాతీతం ఈరోజు ನಮ್ಮ ಸತ್ಯ
ప్రతి మెంబర్కి నా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది చాలామంది ఏదో చేసేని చెప్పారు. ఇది మన అందరి సమిష్టి కృషి వల్లే జరిగింది, కానీ ఏ వ్యక్తి ఇంటి వ్యక్తి మాత్రం కాదు. మన రోటరీలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏదైనా 4 చేతులు కలిపితేనే ఒక పని అవుతుంది. ఆ పనికి అంత ఆత్మ ఎక్కువ నాకు ఉండొచ్చు, కానీ ఈ అవాక్కరి సకాలం లేకుండా మనం ఏది చేయలేము. అలాగే మనం ఇచ్చే ప్రతి రూపాయి వాటర్ ఫౌండేషన్కి మనం పోలియోకి 1 రూపాయి ఇస్తున్నామంటే బిల్ గేట్స్కి 2 రూపాయలు ఇస్తున్నాం. ఆ విధంగా మనం ప్రపంచాన్ని పోలియో రహిత ప్రపంచంగా తీర్చిదిద్దడానికి చాలా దగ్గరలో ఉన్నాం. మనకి పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ మాత్రమే పోలియో ఉన్నది, మిగతా కంట్రీస్ అన్ని పోలియో ఫ్రీ అయ్యి. దానికి ప్రతి ఒక్కరూ మన వంతు సహాయం చేయవలసిన బాధ్యత రొటీన్గా మన మీద ఉందండి. అలాగా మనం అందరం ఏ సమస్య వచ్చినా మనందరం కుటుంబ సభ్యులుగా కూర్చుని డిస్కస్ చేసుకుని పరిష్కారం చేసుకుని మన క్లబ్ని ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. 20,000 రోటరీ ఫౌండేషన్కి 5 లక్షల రూపాయలు, మన మెంబర్షిప్ సబ్స్క్రిప్షన్గా 7,25,000, మొత్తం 14,45,000 రూపాయలు మన రోటరీ ఇంటర్నేషనల్కి చెల్లించడం జరిగింది. ఒక క్లబ్ రోటరీ ఇంటర్నేషనల్ సంస్థకి దాదాపుగా 15 లక్షలు. దీనిలో రోటరీ న్యూస్ కట్టుకుంటాడు, ఓన్లీ రోటరీ ఫౌండేషన్కి వెళ్ళిన అమౌంట్ మాత్రమే జరిగింది. ఇకపోతే మనం అందరూ చాలా సహకరించారు. మీ అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను ఇంత సక్సెస్ గా చేయడానికి 99 మంది నా వెనకాల ఉండడమే నాకు ఒక ఎసెప్ట్. అది దానికోసం మీ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తున్నాను. స్నాప్స్ 10 లాగా వినియోగించుకోండి. ఇటు రండి మీరు వెంకయ్య గారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్వాతి హాస్పిటల్స్ నిడదవోలు. మన నిడదవోలు పట్టణమునందు అత్యాధునికమైన సౌకర్యాలతో ప్రారంభించబడిన స్వాతి హాస్పిటల్స్ నందు అత్యంత అనుభవజ్ఞులైన జనరల్ మరియు లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ పరిమి వినోద్ ఎంబీబీఎస్ గారి ఆధ్వర్యంలో 24 గంటల కడుపు నొప్పి, లివర్ లో రాళ్లు, కిడ్నీలో రాళ్లు, పేగు పూత, కణితలు, ఫిస్టుల్లా, మొల్లలు, కాళ్ల పుళ్ళు, వరి బీజం, చీముగడ్డలు, థైరాయిడ్, వెరికోస్ వైన్స్ ఆపరేషన్లు కుట్లు లేకుండా స్పీడ్ రికవరీతో సామాన్యులకు అందుబాటులో కలవు. మరియు అనుభవం కలిగిన ప్రసూతి మరియు గర్భకోశ వ్యాధుల నిపుణులు మహిళా డాక్టర్ స్వాతి కొల్లి ఎంబీబీఎస్ ఎంఎస్ గారి ఆధ్వర్యంలో నార్మల్ డెలివరీ, సిజేరియన్, అండాశయంలో నీటిగడ్డలు, గర్భకోశ వ్యాధులు, సంతానలేమికి పరీక్షలు మరియు లాప్రోస్కోపిక్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు చేయబడును. 24 గంటలు ఎమర్జెన్సీ సేవలు కలవు. సంప్రదించండి స్వాతి హాస్పిటల్స్, ఆర్టీసీ బస్టాండ్ ప్రక్కన, నిడదవోలు. వెల్కమ్ బ్యాక్ టు ఎన్సీఎన్ న్యూస్. క్రీడలు మానసిక వికాసానికి, వ్యక్తిత్వ దృఢత్వానికి ఎంతగానో దోహదపడతాయని సింగవరం గ్రామ సొసైటీ అధ్యక్షులు పెన్మత్స చందు అన్నారు.
తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం నిడదవోలు మండలం సింగవరం గ్రామంలోని పెన్మచ్చ చందు గ్రౌండ్స్ నందు కీర్తిశేషులు చెన్నా త్రినాథ్ మరియు కొల్లి ప్రవీణ్ కుమార్ల జ్ఞాపకార్థం నిడదవోలు మరియు కొవ్వూరు నియోజకవర్గ సాయి క్రికెట్ టోర్నమెంట్ ఎన్పిఎల్ సీజన్ 2ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ఏప్రిల్ 26 నుండి మే 26 వరకు జరిగిన ఎన్పిఎల్ సీజన్ 2 నందు 20 జట్లు లీగ్ కమ్ నాకౌట్ పద్ధతిలో పోటీ పడ్డాయి. ఆదివారం జరిగిన ఫైనల్ మ్యాచ్లో రాకింగ్ యూత్ టీం విన్నర్గా నిలిచి 50,000 ప్రైజ్ మనీని కైవసం చేసుకుంది. మనల్ లెవెల్స్ టీమ్ రన్నర్స్గా నిలిచి 35,000 రూపాయల నగదు బహుమతి గెలిచారు. మొదటి, రెండవ బహుమతి విజేతలకు కీర్తిశేషులు చెన్న త్రినాథ్ ఫ్రెండ్స్, కీర్తిశేషులు కొల్లి ప్రవీణ్ కుమార్ ఫ్రెండ్స్ నగదు బహుమతులు అందజేశారు. ఆదివారం జరిగిన ముగింపు ఉత్సవంలో ముఖ్య అతిథి పెన్మచ్చ చందు, విశిష్ట అతిథి బండి రాంబాబు, పాటే బాలమణికంఠ, చెన్న త్రినాథ్ ఫ్రెండ్స్, కొల్లి ప్రవీణ్ కుమార్ తండ్రి పాల్గొని నగదు బహుమతితో పాటు ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నెల రోజుల పాటు దిగ్విజయంగా జరగటానికి కృషి చేసిన పెన్మచ్చ చందు, డాక్టర్ తోపరాల కళ్యాణ చక్రవర్తి, పాటే బాలమణికంఠ, కేదార్ శెట్టి సతీష్ కుమార్, స్నేహితులు, ఆర్గనైజర్స్, క్రీడాకారులు, క్రీడాభిమానులు మొదలైన వారికి నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. బ్యాట్స్మెన్ మురళి, వాళ్ళకి తమ్ముడు 3 బాల్స్ వస్తున్నాయి కదరా, ఇంకా 3 బాల్స్ ఉన్నాయి. ఈజీ స్టార్ట్ అవుతుంది. నాలుగు టీమ్స్ కూడా డ్రెస్ రెడీగా ఉండవచ్చు. మీ డ్రెస్ కొట్టు మరి ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నా నెల రోజుల నుంచి జరుగుతున్న ఈ టోర్నమెంట్. థ్యాంక్ యూ రా బెల్ల. మంచి ఇది ఫైనల్ డబ్బులు కొట్టండి కొద్ది కొంచెంసేపు అవుట్ అయిపోతుంది. సారా అదే చెప్పారు, ఇలా ఫైనల్ జరుగుతుంది. చూడు సైడ్ Make it to is it? చక్కటి బౌలింగ్ చేస్తున్నాడు ధనరాజ్ మనాల్ లెవెన్స్. 11 ఓవర్లు ముసే సమయానికి 75 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయారు రాకింగ్ షాట్. రాకింగ్ చక్కటి ఫైనల్ మ్యాచ్ వీక్షించడానికి వచ్చిన ప్రతి ఒక్క క్రికెట్ అభిమానులకు ఎన్పిఎల్ ఆర్గనైజర్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇదే స్ఫూర్తితో ప్రతి సీజన్ ని సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నిడదవోలు ప్రీమియర్ లీగ్ సీజన్ 2 స్కోర్ चक्का मार चक्का चक्का मार चक्का डबल एक बार अरे लेवल అంటే మనోడే బెదరు అలాగే డాక్టర్ గారు లేరు అరే ఇక్కడ ఇక్కడ ఇక్కడ
చక్కటి బౌలర్ కంగ్రాట్స్. అలాగే ఎవరైతే రన్నర్స్ అయ్యారో వాళ్ళకి, విన్నర్స్ కి, అలాగే థర్డ్ ప్లేస్, ఫోర్త్ ప్లేస్ వచ్చిన అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. చాలా బాగా ఆడారు. నేను ఇంత బాగా జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎవ్రీడే నేను చూసేవాడిని. బట్ లాస్ట్ టైం గేమ్ కి ఇప్పటికి చాలా ఇంప్రూవ్మెంట్ కనపడింది. ముందు మెయిన్ డిసిప్లిన్ లో కానీ, ఆట ఆడే విధానంలో కానీ, గేమ్ ఆఫ్ ప్లే ఆడే విధంలో, గేమ్ లో కానీ చాలా లాస్ట్ సీజన్ కి ఈ సీజన్ కి చాలా ఇంప్రూవ్మెంట్ కనపడింది. 100% ఇంకా దేనికన్నా మోడిఫై చేసి, ఇంకా బ్యూటిఫికేషన్ చేసి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ క్రికెట్ బాల్ ఆడేలాగా మొత్తం అంతా గ్రౌండ్ చేసి ఎవ్రీ ఇయర్ ఎంపీఎల్ సీజన్ ఫ్రీగా ఇస్తానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. అలాగే ఈ ఈవెంట్ జరగడానికి ముగ్గురు స్పాన్సర్ మరి ఎప్పుడు కూడా మాకు సెంట్రల్ సీజన్ చేసేటోళ్ళు భాస్కర్ మళ్ళీ రాజన్నయ్య ఇద్దరు మాకు ఎంతో సపోర్ట్ చేశారు. వాళ్ళు ఎప్పుడు మర్చిపోలేము. థ్యాంక్ యూ సో మచ్. భాష బిల్డింగ్ స్టార్ట్ చేసి ఏ గేమ్ లేకుండా మొత్తం అంతా నాశనం చేశారు. అలాంటి టైంలో మన కుర్రోళ్ళందరూ కూడా ఈ ఎలా పెట్టాలి ఎక్కడ పెట్టుకోవాలంటే చందు లాంటి స్పోర్ట్స్ లవర్స్, స్పోర్ట్స్ ఎంకరేజర్, నాట్ ఓన్లీ స్పోర్ట్స్, చందు గురించి అన్ని తెలుసు, అన్ని వాళ్ళకి కూడా చాలా యాక్టివ్గా ఉంటాడు చందు. యంగ్స్టర్స్ అందరికి కూడాను అలాంటి వ్యక్తి. ఆల్ గేమ్స్ నో డౌట్ ఎట్ ఆల్ గేమ్స్. అలాంటి వ్యక్తిని నేను కూడా చిన్న సంవత్సరాలు నడుపుతున్నాను. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా సిబ్బంది తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత ఆదేశించారు. సోమవారం స్థానిక శ్రీ వెంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో కౌంటింగ్ సూపర్వైజర్లు, కౌంటింగ్ అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లకు
జూన్ 4వ తేదీన నన్నయ్య యూనివర్సిటీలో నిర్వహించే కౌంటింగ్ ప్రక్రియపై అందిస్తున్న శిక్షణ కార్యక్రమం కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్, ఎన్నికల అధికారి మాధవీలత మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలు 2024 కౌంటింగ్ విధులు నిర్వహించే అధికారులు ఎటువంటి తప్పిదాలు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా, పకడ్బందీగా జరగాలని, ఏ చిన్న పొరపాటుకు తావివ్వరాదన్నారు. కౌంటింగ్ హాల్లోకి మొబైల్ ఫోన్లు అనుమతించబడవన్నారు. సిబ్బందికి శిక్షణ కార్యక్రమంలో ఎన్నికల కమిషన్ నిర్దేశించిన మార్గదర్శకాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లాలో ఓట్ల లెక్కింపు, కౌంటింగ్ కేంద్రాలను వివిధ బ్లాక్లలో ఏర్పాటు చేశామని తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంట్ సెగ్మెంట్ వారీగా ఓట్ల లెక్కింపు పక్కాగా జరిగేలా పర్యవేక్షణ ఉంటుందన్నారు. కౌంటింగ్ ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని, నిర్ణీత సమయానికి ఓట్ల లెక్కింపు ప్రారంభించాలన్నారు. ఎలాంటి తప్పిదాలకు ఆస్కారం లేకుండా ఎన్నికల సంఘం నిబంధనలు పాటించాలని సూచించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో నియోజకవర్గ ఆర్ఓలు, రాజమండ్రి రూరల్ ఆర్ఓ జేసీ ఎన్ తేజ్ భరత్, రాజమండ్రి అర్బన్ ఆర్ఓ, మున్సిపల్ కమిషనర్ కె దినేష్ కుమార్, కొవ్వూరు ఆర్ఓ సబ్ కలెక్టర్ అశుతోష శ్రీవాత్సవ్, డిఆర్ఓ జి నరసింహులు తదితరులు పాల్గొన్నారు. Maintaining discipline and decorum is very, very important. మనకి పోల్ టైమింగ్స్ ఎంత ఉంది? 7 o'clock. మనం ఎన్నింటికి మాక్ పోల్ స్టార్ట్ చేసాము? 5:30. సో అది ఎవరైనా 8:30కి స్టార్ట్ చేస్తారా మాక్ పోల్? పోనీ 7కి స్టార్ట్ చేస్తారా? లేదు. కౌంటింగ్ టైమింగ్స్ ఏంటి? 8 o'clock. మీరు ఎన్నింటికి రిపోర్ట్ చేయాలి? 5కి రిపోర్ట్ చేయాలి. ఎందుకు? థర్డ్ ర్యాండమైజేషన్ అప్పుడే జరుగుతుంది. మీరు వెళ్ళాలి, మీ టేబుల్ నెంబర్ తెలుసుకోవాలి, బ్రేక్ఫాస్ట్ చేయాలి, మెటీరియల్ చూసుకోవాలి, మీ టీం ఎక్కడ ఉందనేది చూసుకోవాలి. ఈరోజు అందరూ 9కి ట్రైనింగ్ అంటే నిదానంగా 10-10:30కి వచ్చారు. అంటే మనకి ఎలక్షన్ అయిపోయింది అనే ఫీలింగ్ వచ్చేస్తుంది అందరికీ. అవునా? అది రాకూడదు. ఎవరికైనా అలాగే ఉంటుంది. మాకు కూడా అలాగే అనిపించింది పోల్ అయిపోయిన తర్వాత. బట్ మనమందరం కూడా కౌంటింగ్ అయిపోయేంత వరకు మనము డిసిప్లిన్ అండ్ డెకోరం మెయింటైన్ చేసుకుంటూ, బికాస్ ఎలక్షన్స్ ఈజ్ స్టాచ్యుటరీ వర్క్ అండ్ వాళ్ళు ఇచ్చిన టైమింగ్స్ స్టాచ్యుటరీ టైమింగ్స్. వీ కెన్ నాట్ అఫోర్డ్ టు డూ ఈవెన్ ఆఫ్టర్ 5 minutes. ఎందుకు లేట్గా చేస్తున్నాము అంటే వీ హ్యావ్ టు గివ్ ద రీజనింగ్. సో ఇంతమంది మెషినరీ చూడండి, ఇప్పుడు ఈ రూమ్లో ఉన్న 800 మంది, మన పనిచేసిన ఎలక్షన్ రోజు పనిచేసిన వాళ్ళు అందరూ కలిసి దాదాపు 20,000 మంది మన జిల్లాలో ఎలక్షన్ వర్క్ చేశారు. గత ఆగస్టు నుంచి ఆర్ఓస్ అండ్ ఏఆర్ఓస్ అండ్ రెడ్ టీమ్స్, బిఎల్ఓస్ అందరూ కూడా రాత్రి రోజులు పనిచేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఒక 3 months నుంచి, తర్వాత షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి ప్రతి ఒక్కరు కూడా వారికి కేటాయించిన డ్యూటీస్లో చాలా చక్కగా జిల్లాలో చాలా చక్కగా పనిచేస్తారు. అందుకనే May 13th మనకి ఏదైతే పోల్ జరిగిందో ఆర్ఓస్ అండ్ రెడ్ టీమ్స్ మీరందరూ కూడా చాలా చక్కగా జిల్లాలో ఎలక్షన్ చేసి మన జిల్లాలో ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనము ఎలక్షన్ అనేది కంప్లీట్ చేస్తాం. సో I congratulate all of you, including all the ROs and the teams here and my election team at Collectorate. So same tempo we have to continue on counting day. Chestara andaru? Yes. So manaki deeniki first ee roju meeku first training undi. Ee first training nadu andarki common training. Ikkada manaki counting supervisors unnaru, assistants unnaru. Afternoon session lo we are giving training for micro observers. మిగతా 5 కాన్స్టిట్యున్సీలో కూడా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ హాల్లో ఆర్ఓ సమక్షంలోనే టేబుల్స్ వేసి చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 2 కాన్స్టిట్యున్సీ ఎక్కువ వచ్చినాయి కాబట్టి బాగా అది సెపరేట్ హాల్స్ పెట్టడం జరిగింది. సో అది ప్రారంభం అయ్యే ముందు సెక్షన్ 128 ఆఫ్ ఆర్పీ యాక్ట్ని అనౌన్స్ చేస్తాము. అందులో ఏముంటుందంటే ఆ రోజు కౌంటింగ్ ప్రాసెస్లో పాల్గొనే ప్రతి ఒక్క వ్యక్తి కూడా
సీక్రెసీ ఆఫ్ ఓటింగ్ని కాపాడుతామని, దీనికి ఎటువంటి భంగం కలిగించమని చెప్పి మనం అనౌన్స్ చేస్తూ ఎవరైనా దానికి ఇబ్బంది కలిగిస్తే వాళ్ళకి 3 months ఇంప్రిజన్మెంట్ ఆర్ ఫైన్ ఆర్ బోత్, సో జరిమానా లేకపోతే 2 కూడా విధించవచ్చు అనే ఒక అనౌన్స్మెంట్ కంపల్సరీగా మ్యాండేటరీగా ఆర్ఓ అనౌన్స్ చేయాలి. సో ప్రతి హాల్లో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. ఇప్పుడు ఇక్కడ సెపరేట్ హాల్ అయినా ఆ హాల్లో కూడా సెక్షన్ 128 ఆఫ్ ఆర్పీ యాక్ట్ని అనౌన్స్ చేయాలి. అక్కడ ఉండే ఆర్ఓ కానీ ఏఆర్ఓ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు అనౌన్స్ చేస్తారు. సో దానికి సంబంధించిన ఫార్మాట్ ఇది. ఫస్ట్ ఇది అనౌన్స్ చేస్తారు, ఇది ఆర్ఓ పని. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వెళ్తే కొంచెం పైకి ఇక్కడ ఒక డిక్లరేషన్ తీసుకుంటాం. సో పాజిటివ్ బ్యాలెట్ టేబుల్స్ దగ్గర ఎవరైతే కౌంటింగ్ ఏజెంట్స్ ఉన్నారో ఆ కౌంటింగ్ ఏజెంట్స్తో సంతకాలు తీసుకోవాలి. ఆ సంతకాలు తీసుకునేటప్పుడు అక్కడ ఒక డిక్లరేషన్ పెట్టాము. ఆ డిక్లరేషన్లో ఏమైందంటే దట్ వీ హ్యావ్ ఇన్స్పెక్టెడ్ ది సీల్డ్ ట్రంక్ బాక్సెస్. బయటికి పంపిస్తారు కాబట్టి మనం చాలా మెటిక్యులస్గా ఈ వర్క్ చేయాల్సి ఉంటుంది. కమింగ్ టు పార్లమెంట్, పోస్టల్ బ్యాలెట్ అంతా కూడా సెపరేట్గా వేరే హాల్లో ఆర్ఓ అంటే జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ గారు సెపరేట్గా ఆవిడ పర్యవేక్షణలో చేస్తారు. అది పోస్టల్ బ్యాలెట్ అనేది మా దగ్గర కౌంట్ అవ్వదు. సో మా దగ్గర ఓన్లీ ఈవీఎం కౌంటింగ్ మాత్రమే జరుగుతుంది సెపరేట్గా హాల్లో పార్లమెంట్కి సంబంధించి. సో ఇది 14 ఈవీఎంలు వచ్చినప్పుడు 16 రౌండ్స్కి 224 కంప్లీట్ అవుతాయి. 17వ రౌండ్లోకి ఒక 4 ఈవీఎంలు మిగులుతాయి. ఈ 17 రౌండ్లు అయిపోయిన తర్వాత రౌండ్ వైజ్ టేబుల్స్ ఏదైతే డేటా వచ్చిందో దాన్ని అంతా కూడా కన్సాలిడేట్ చేస్తారు. అది దాన్ని డిక్లేర్ అంటే ఫైనల్ రిజల్ట్ అనేది రిజల్ట్ షీట్లో డిక్లేర్ చేయడం జరుగుతుంది. మీకు ఏమి ఇస్తారు అంటే మీకు వచ్చే సియుతో పాటుగా ఫామ్ 17C పార్ట్ 1 వస్తుంది. మీకు ఏదైతే పోలింగ్ జరిగిన రోజు ఎట్ ద ఎండ్ అక్కడ ఉన్న ప్రిసైడింగ్ ఆఫీసర్ ఒక కాపీని అక్కడ ఉన్నటువంటి ఎలక్షన్ ఏజెంట్ ఇచ్చారు, వాళ్ళు తెచ్చుకుంటారు. ప్లస్ ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ NCN న్యూస్.